హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి గదా! అయితే ఈసారి ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్‌మెంట్ గాని, మీ నియర్ బై ప్లేసెస్‌లో డ్రైనేజెస్‌లో గాని, వాటర్ లాగిన్స్ కానీ, అదే విధంగా వాటర్ సరఫరా కానీ ఏ విధంగా అవుతుంది? వాటర్ సరఫరా అయితే మామూలుగానే ఉంది. బట్ బయట దీనికి కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ బెటరే. అంటే ఇక్కడ మీకు కార్పొరేటర్ గాని, అదే ఎమ్మెల్యే గాని రావడం, సమస్యలు తెలుసుకోవడం, దీన్ని చూసుకోవడం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఏ విధంగా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే గారు అయితే చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు అయితే వస్తున్నాడు. ఎమ్మెల్యే గారితో అయితే ఏం ప్రాబ్లం లేదు. లైక్ కార్పొరేటర్ కూడా వర్క్ బాగానే చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఉన్నప్పుడు బాగానే చేస్తాడు కార్పొరేటర్ కూడా. గతంలో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బై ఎలక్షన్స్ తర్వాత. మరి ప్రభుత్వాలలో వ్యత్యాసం ఏమైనా కనిపించిందా మీకు? ఎట్లా కూడా ఉంటది కదండి అది. ఎట్లా కూడా ఉంటది. గవర్నమెంట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటది. బట్ మాకైతే నాట్ బ్యాడ్. ఓకే. ఇప్పుడు మరి అన్ని పార్టీలు పోటీకి దిగుతాయి జీహెచ్ఎంసీ అంటేనే. మరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఇంకా కొత్త పార్టీలు కూడా వస్తున్నాయి. దాంతో పాటుగా జనసేన కూడా ఇక్కడ పోటీ చేస్తా తెలంగాణలో అంటున్నారు. మరి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? మేమైతే యాక్చువల్ గా టీడీపీ ఫేవరబుల్ మా వ్యక్తిగతంగా మట్టుకి ఏం చేశారు.